అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. నేను పూల ప్రదర్శనకి అయితే వెళ్ళానని చెప్పాను కదండి. అక్కడ క్రాఫ్టింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఒక లుక్ వేసుకుంటారని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. మనకి క్రాఫ్టింగ్లో యూజ్ చేసే ఎవ్రీ చిన్న డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయండి. మనం ఏం తయారు చేయాలి అనేది మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న వాటితో మనం ఏదైనా ఒక బ్యూటిఫుల్ డెకార్ పీసెస్ మనమైతే తయారు చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 200 పడుతుందండి. కపుల్ వస్తారు. ఇది 40 రూపీస్ అలా పడుతుంది. ఏమైనా మనం బ్రిడ్జెస్ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. ఇదేమో ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అనమాట. 50 రూపీస్ అలా ఉండిందండి. ఈ చిన్న క్యూట్ హౌస్ కూడా 50 రూపీస్ అండి. చాలా క్యూట్గా ఉంది. అండ్ పింగ్విన్ కూడా 50 రూపీస్ ఉండింది. ఇలా ఫౌంటైన్ టైప్లో ఉండింది. ఇది కూడా 50 రూపీస్ అయితే చెప్పారు. ఇలా మధ్యలో రౌండ్ టేబుల్ అనమాట. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయండి. ఎవ్రీ లిటిల్ థింగ్ చూపించాలి అని అంటే చాలా టైం పడుతుంది. లాంగ్ బ్రిడ్జ్, ఇంకా మనం అది సైడ్కి యూజ్ చేసుకోవచ్చు. బ్రిడ్జెస్ లాగానే కాకుండా సైడ్స్కి యూజ్ చేయొచ్చు. ఏదైనా హౌస్ లాంటివి పెట్టినప్పుడు సైడ్స్న వాల్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ చిన్న పిగ్గీస్, ఇంకా హంసల్ లాంటివి, కుందేళ్ళు డిఫరెంట్ ఉన్నాయండి. అండి ఇవైతే చూసారు, అసలు మనం నార్మల్గా ఆన్లైన్లో కూడా రెగ్యులర్గా కనిపించవండి. ఇవి రెగ్యులర్గా షాప్స్లో లేదా ఆన్లైన్ షాపింగ్స్లో కనిపించవు. సో అలాంటి డిఫరెంట్ ఐటమ్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే విజయవాడలో క్లోజ్డ్ ఇది, కానీ వేరే ఏరియాస్లో అయితే కన్ఫర్మ్ పెడతారు కదండి. పెట్టిన దగ్గర మీరు ఈ ఐటమ్స్ ఉంటే కనుక కన్ఫర్మ్ మీరు వెళ్ళండి. ఈ ఐటమ్స్ కన్ఫర్మ్ ఉంటాయి. మీరు కన్ఫర్మ్ ఒక్కటన్నా పర్చేస్ చేయకుండా అయితే రాలేరండి, అంత బాగుంటాయి. ఇవి చూసారా, అసలు శంఖం ఉంటుంది కదా, శంఖం మెటీరియల్ అన్నట్టు ఉంది. శివుడు కూడా శంఖం మెటీరియల్ అన్నట్టు ఉంది, బట్ ఏ మెటీరియల్ అని మనకు తెలీదు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే టెర్రకోటా అంటారు కదా, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి. మనకి అదే ధూప్ స్టిక్స్ వెలిగించుకునేవి, క్యూట్ వినాయకుడు, ఇంకా క్యూట్ చాలా చిన్నగా బిందె అనమాట, కూజా బింది. అండ్ ఇవి గంటలు మోగుతాయి కదండి, బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి టెర్రకోటా జ్యువెలరీ అండి. టెర్రకోటా జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది. టెర్రకోటా జ్యువెలరీ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటి అంటే ధూప్ స్టిక్స్ వెలిగించుకునేదండి. అన్ని లోపల పెట్టేస్తే మనం కింద పెట్టి అది క్లోజ్ చేసామనుకోండి, ఐదు వాటిల్లోంచి కూడా పొగస్తూ ఒక ప్లెజెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఈ పాట్స్ అన్నీ కూడా వేలల్లోనే ఉన్నాయండి, చాలా కాస్ట్లు ఉన్నాయి. టెర్రకోట కదండి, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా లుక్ ఉంటుంది, అఫీషియల్ లుక్ ఉంటుంది అనమాట. సో అవి కొంచెం కాస్ట్ ఉంటాయండి, కానీ మనం బాగుంటాయి తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అండి. అండ్ ఇవంతా వుడ్ ఐటమ్స్. ఇది వుడ్ బ్రషెస్, వుడ్ బాస్కెట్స్ అలా అనమాట. ఇదంతా కూడా స్టోన్ ఐటమ్, స్టోన్స్తో క్రియేట్ చేసిన ఐటమ్ అనమాట. వినాయకుడు ఇంకా రకరకాలు అయితే చేశారండి. అన్నీ నాకు డీటెయిల్గా చూపించడానికి షాప్ ఖాళీ లేదు, సో అందుకని నేను వీడియో తీయలేదు. అండ్ పాట్స్, మనం ఇవి తామర పూలు పెట్టుకుంటారు కదండి చాలామంది, తామర మొక్కలు, అలా మనం బయట పెట్టుకుంటానికి బాగుంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్ అండి. ఒక్కొక్కటి 3 లేయర్ స్టాండ్స్, 2 లేయర్ స్టాండ్స్, సింగిల్ లేయర్లోనే డిఫరెంట్ లేయర్ స్టాండ్స్,
డిఫరెంట్గా ఉన్నాయండి. మనం అసలు ఇది చూసారా, సింగిల్ ట్రీ లాగా ఉంది. ఆ ట్రీకి చుట్టూతా బ్రాంచెస్ వచ్చినట్టుగా చుట్టూతా పాట్స్ అయితే వచ్చేసాయి. సో ఇది కోకోపీట్ అండి. కోకోపీట్ మనం గార్డెనింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే టూల్స్ అండ్ విత్తనాలు కూడా ఆర్గానిక్ విత్తనాలు కొంచెం నార్మల్ మనకి నర్సరీలో కూడా దొరుకుతాయండి. బట్ ఇక్కడ ఎంత లేదన్నా ఆర్గానిక్ ఉంటాయి. సో ఈజీ ఉంటాయి అన్నమాట. కన్ఫర్మ్ వస్తాయి అని అంటున్నారు. చూడాలి. నేనైతే ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. చూడాలి, నేను వేసిన తర్వాత మొక్కలు వస్తే కనుక నేను మీతో కన్ఫర్మ్ షేర్ చేసుకుంటాను. అండ్ ఆర్గానిక్ ఫుడ్ అండి. నీమ్ గ్రాస్ అంటారు కదా, నీమ్ గ్రాస్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ కలంకారీ డ్రెస్సెస్, కలంకారీ శారీస్ అవైతే ఉన్నాయి. అండ్ ఇదంతా మల్టీగ్రెయిన్ పౌడర్ అండి. అండ్ సోప్స్, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు, చిన్న ఫుడ్ కౌంటర్ కింద. ఆ చివరేమో రైస్, వెజ్ అలా అన్నమాట. అండ్ ఈ చిలుకలంతా కూడా ఓన్లీ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారండి, రియల్ ఫ్లవర్స్తో. చిన్న చిన్న చామంతి పూలు లాంటి ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇది ఓవరాల్ లుక్ అండి. ఇలా చుట్టూ కట్టేశారు, చుట్టూ షాప్స్ కింద కట్టేశారు. మిడిల్లో ఓన్లీ డెకరేషన్కి పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు